గత 15 సంవత్సరాలుగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి చిత్తూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకును చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ సహాయ సహకారాలతో నేడు ఉన్నతంగా అభివృద్ధి చేయడం జరిగిందని తెలియజేసిన చిత్తూరు నగర 15వ డివిజన్ అధ్యక్షులు చిత్తూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ప్రతాపునేని నీరాజాక్షలు నాయుడు. ఈయన నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ మాజీ వార్డు అధ్యక్షులుగా, మాజీ దుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా, మాజీ సింగిల్ విండో ఉపాధ్యక్షులుగా, మాజీ ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులుగా, మాజీ రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులుగా, నందమూరి అభిమానుల సంఘంలా సలహాదారుగా సేవలు అందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చిత్తూరు నియోజకవర్గం అభివృద్ధి కనిపిస్తుందని, ఇటువంటి ఎమ్మెల్యే మాకు దొరకడం వరంగా భావిస్తున్నామని కొనియాడుతూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చిత్తూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ప్రతాప్నేని నీరజాక్షలు నాయుడు తెలియజేస్తూ ప్రసంగించారు. నా పేరు నీరజాక్ష నాయుడు, తెలుగుదేశం పార్టీ చిత్తూరు పిఎస్సిఎస్ చైర్మన్. నేను గత ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు మాకు దైవం లాంటి మా చంద్రబాబు నాయుడు గారు, మా ఎమ్మెల్యే గారు నేను పనిచేసిన తీరు చూసి చిత్తూరు పిఎస్సిఎస్ చైర్మన్గా నియమించబడ్డాను. ఎక్కడ కానీ మా ఎమ్మెల్యే గారు ఎక్కడ కానీ ఇష్టానుసారంగా అవకతవకలు జరగకుండా, ఇష్టానుసారంగా చేయకుండా క్రమశిక్షణతో మెలగాలని సూచించినారు. అప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారికి ఒక మాట ఇచ్చాము, సార్ మీరు నా పైన నమ్మకంతో చైర్మన్ చేశారు, నేను ఎక్కడ కానీ బ్యాంక్ డబ్బులు కానీ రైతుల డబ్బులు కానీ నేను రూపాయి కూడా వృధా చేయను, రూపాయి కూడా నేను తిన్ను, ఏమి క్రమశిక్షణతో ఉంటానని ప్రమాణం చేయడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా ఈ సింగిల్ విండోని కొంతమంది ఆక్యుపై చేసుకొని రూపాయి కూడా ఇక్కడ రెంట్ చెల్లించకుండా చాలా ఇబ్బందులు పాలు చేసినారు. మా ఎమ్మెల్యే గారు గురజాల జగన్మోహన్ నాయుడు గారు ఎమ్మెల్యే అవుతానే మా సార్కి ఈ ప్రాబ్లం చెప్తే వెంటనే హ్యాండ్ ఓవర్ చేసి మాకు ఈ సింగిల్ విండోని చిత్తూరు నుంచి ఇక్కడికి మార్చి, సార్ ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఏటీఎం లేదంటే ఇమ్మీడియట్లీ సెంట్రల్ బ్యాంక్ సిఇఓ గారికి చెప్పి ఏటీఎం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలామంది కూలీనాలు చేసుకునే వాళ్ళకి ఈ ఏటీఎంని అందుబాటులోకి తెచ్చిన దానికి మా ఎమ్మెల్యే గారికి, సెంట్రల్ బ్యాంక్ సిఇఓ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు మా సింగిల్ విండోలో చాలా పంట రుణాలు 2,50,00,000 ఇచ్చున్నాము, దీర్ఘకాలిక రుణాలు ₹1 కోటి ఇచ్చున్నాము, హౌసింగ్ లోన్లు 25 లక్షలు ఇచ్చున్నాము, ఎస్టీ లోన్లు 15 లక్షలు ఇచ్చున్నాము, ఎఫ్డిఎస్ ₹1 కోటి ఉంది, గోల్డ్ లోన్స్ 10 లక్షలు ఇచ్చున్నాము. టోటల్గా ఇక్కడ ఎఫ్డీలో ఒక 60 లక్షలు ఉంది. ఎరువులు ఇప్పటి వరకు మా సింగిల్ విండో ద్వారా 1360 మూట్లు యూరియా రైతులకు ఇవ్వడం జరిగింది సబ్సిడీ రుణాల కింద.
ఇప్పుడు మా కలెక్టర్ గారి సూచనతో ఈ పాస్ చేసుకునే వాళ్ళకే ఈ క్రాప్ చేసుకునే వాళ్ళకే ఇవ్వాలని ఆర్డర్స్ వచ్చింది. వాళ్ళు రైతులు వచ్చి వేలు ముద్ర వేస్తే దాంట్లో టోటల్గా ఏం పంట వచ్చింది, ఏం క్రాప్ వేస్తూ ఉన్నారు అవన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేయబడి ఉంటుంది. అది వస్తేనే వాళ్ళకి యూరియా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా సింగిల్ విండోలో రైతుల కోసం పంట రుణాలు కానీ బంగారు పైన రుణాలు కానీ అన్నీ కూడా సరసమైన ధరకి తక్కువ వడ్డీకి మేము ఇస్తూ ఉన్నాము. ఇక్కడ 4వ తేదీ 12/2025లో నేను ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అటు పార్టీకి కానీ ఇటు మా గౌరవ శాసనసభ్యులు జగన్మోహన్ నాయుడు కానీ చెడ్డ పేరు లేకుండా తీసుకొని వస్తూ ఉన్నాము. అదేవిధంగా 2015లో చనిపోయిన రైతులకు కానీ వడ్డీపై వడ్డీ అపరాధ వడ్డీ వేసుంటే వాళ్ళు తగిన ఆధారాలతో మా దగ్గరికి వస్తే బ్యాంక్కి మా సిఓ క్లర్కులు ఉంటారు, వాళ్ళకు కూడా ఆ వడ్డీ రాయితీ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఇది రైతులందరూ కూడా గమనించాలి. మీరు తగిన ఆధారాలతో వచ్చారంటే 2015 ముందు మేము ఆ రాయితీ ఇస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం బ్యాంక్ తరఫున. రెండవది, మా బ్యాంక్ ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తూ ఉందంటే గత 2 సంవత్సరాలుగా మా చిత్తూరు శాసనసభ్యుల వారు గురజాల జగన్మోహన్ నాయుడు చాలా చొరవ తీసుకుని ఎమ్మెల్యే గారితో కూడా ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్లు, ఆయన కూడా పల్లెటూరు నేపథ్యంలో పెరిగినటువంటి వ్యక్తి. రైతుల కష్టాలు తెలుసును, ప్రజల కష్టాలు తెలుసును. మీ సింగిల్ విండోకి ఏం కావాలన్నా తక్షణం అడగనే చేస్తారని ముందుండి ధైర్యంతో మమ్మల్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి మా గురజాల జగన్మోహన్ నాయుడు. అదేవిధంగా చిత్తూరులో మేము చిన్నపిల్లలకు చదువుకునేటప్పుడు నుంచి 4 రోడ్లు, కట్టమంచి నుంచి ఎంఎస్ఆర్, రెడ్డిగుంట చెక్ పోస్ట్ నుంచి ఎంఎస్ఆర్, ఇరువారం నుంచి ఎంఎస్ఆర్, అదేవిధంగా మన బైపాస్ రోడ్లు కానీ ఏది కూడా కానీ అన్ని ఇరకమైన రోడ్లు. ఆ ఇరుకు రోడ్లలో చాలా యాక్సిడెంట్లు. ఉదయం 7 నుంచి 9 వరకు చిన్నపిల్లలు బస్సులు, ఆటోలు, బైక్స్ చాలా ఇబ్బందిగా ఉంటే మా ఎమ్మెల్యే గారు ధైర్యంతో, సాహసంతో ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఈరోజు కట్టమంచి రోడ్డు కానీ, మన కలెక్టర్ ఆఫీస్ రోడ్డు కానీ, హై రోడ్డు కానీ, పల్మనూరు రోడ్డు కానీ ప్రతి ఒక్కటి కూడా ధైర్యంతో ఎంక్రోచ్మెంట్ చేసి 4 రోడ్లు విస్తరణ చేస్తున్నారు. ఇప్పుడు కోర్టు నుంచి సంతపేట వరకు చాలా ఇబ్బంది పడేవాళ్ళు, ఎంతోమంది అబాధ్యులు చనిపోయినారు యాక్సిడెంట్లో. ఈరోజు చూస్తే నేషనల్ హైవే మారుంది. ఇప్పుడు కూడా కట్టమంచి నుంచి ఎంఎస్ఆర్ వరకు మన కలెక్టర్ గారు చొరవతో, మా ఎమ్మెల్యే గారు కృషితో 37 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది రోడ్డు విస్తరణకి. మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తారు, చెరువులు పూడికిది కానీ ఎక్కడ రోడ్లు లేని చోట రోడ్లు, మురికి కాలువలు లేని చోట మురికి కాలువలు వెంటనే నిర్మించండి. పారిశుద్ధంగా ఉండాలి చిత్తూరు, ఆదర్శంగా ఉండాలి చిత్తూరు అని మా ఎమ్మెల్యే గారు కోరుకుంటారు. కొంతమంది ప్రతిపక్షాలు ఏదో అవాకులు చవాకులు టైంపాస్ మాట్లాడుతూ ఉంటారు. నేను ప్రతిపక్షాలకు ఒకటే చెప్తాను సార్, మా ఎమ్మెల్యేని చూసి పక్క నియోజకవర్గాలు కూడా నేర్చుకుంటూ ఉన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు ఏం చేస్తామో ఆయనతో పోటీ పడాలని. అలాంటి ఎమ్మెల్యే పైన వీళ్ళు పనికిరాని మాటలు మాట్లాడతారు. మా ఎమ్మెల్యే మాకు కూడా ఒకటే చెప్తారు, ఎక్కడ కానీ అవినీతి జరగకూడదు, అవినీతికి పాల్పడకూడదు, పార్టీకి చెడ్డపేరు రాకూడదు, నాకు చెడ్డపేరు రాకూడదని ఆయన సూచనలతో, ఆయన మార్గదర్శకాలు నడుచుకునే వ్యక్తులు మేమంతా కూడా. కాబట్టి దయచేసి ఈరోజు ప్రీతమ ముఖ్యమంత్రి అన్న నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ఒక ఇంపార్టెంట్ విషయం సార్.
దివ్యాంగులకి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఫ్రీగా తిరగడానికి ఉచిత బస్సు, 3 సిలిండర్లు సంవత్సరానికి, వాళ్ళకి రుణాలు, డాక్రా రుణాలు, అదేవిధంగా సుమారు 400 మందికి ప్రజలకి చిత్తూరు నియోజకవర్గంలో 4 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కులు తెచ్చి ఇవ్వడం జరిగింది. ఆ ఘనత మా ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ నాయుడు కూడా తెలియజేసుకుంటూ, ఎంతోమంది అభాగ్యులు పెద్ద పెద్ద హాస్పిటల్కి పోతే వాళ్ళకు డబ్బులు లేకుండా తిరిగి వస్తే ఎమ్మెల్యే గారు చొరవతో ఎమ్మెల్యే గారు సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి వాళ్ళకు వైద్యం చేయడం జరిగింది. నేను కళ్ళారా చూసిన. దివ్యాంగులకి స్కూటర్లు కానీ, స్కూల్ పిల్లలకి బ్యాగులు, సైకిళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్లకి ఎలక్ట్రికల్ ఆటోలు, పేదవారికి పానీపూరి బండ్లు, తోపుడు బండ్లను కూడా మా ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. తన సొంత డబ్బులతో, తన సొంత ట్రస్ట్ ద్వారా. అదేవిధంగా సూపర్ 6లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కానీ 1-2 పథకాలు అమలు కావాల్సి ఉంది. దివ్యాంగులకి 6,000 రూపాయలు, క్యాన్సర్ పేషెంట్లకి, హార్ట్ పేషెంట్లకి, కిడ్నీ పేషెంట్లకి 15,000 రూపాయలు, బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు, మహిళలకి, విడోలకి, హిజ్రాలకి, పేద ప్రజానికానికి 4,000 రూపాయలు. ఎన్ని కష్టాలు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు 31వ తేదీ ఆదివారం అయితే 31వ తేదీ శనివారమే డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఆనాడు ఒక డ్రై ఏరియాలో తాగడానికి నీళ్లు దొరకదు. అనంతపురం డిస్టిక్లో కియా మోటార్ కంపెనీని పక్క రాష్ట్రం వాళ్ళు పట్టుకుపోతూ ఉంటే మన చంద్రబాబు నాయుడు గారు మాటలు, అభివృద్ధి చూసి అనంతపురం ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. తనయుడు లోకేష్ బాబు గారు ఐటీ శాఖ మంత్రి వర్యులు తన కుటుంబాన్నే పక్కన పెట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం చాలా పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. అందులో ఒకటి ఎన్ఫీల్డ్ కంపెనీ కానీ, ఎన్నో ఎలక్ట్రికల్ కంపెనీలు, హీరో హోండా కంపెనీ స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా శ్రీ సిటీకి తేవడం జరిగింది. చిత్తూరుని రూపురేఖలు మార్చే వ్యక్తి గురిజాల జగన్మోహన్ నాయుడు గారు. ఇక్కడి నుంచి కరెక్ట్గా 1 కిలోమీటర్ పోతే నేషనల్ హైవే, 2 కిలోమీటర్లు పోతే ఇంకొక నేషనల్ హైవే, 5 కిలోమీటర్లు పోతే ఇంకొక నేషనల్ హైవే, చుట్టూ కూడా నేషనల్ హైవేలు ఉన్నాయి చిత్తూరుకి. అభివృద్ధి పథకంలో నడిపించాలని జగన్మోహన్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి వ్యక్తి మన చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ నాయుడు గారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా విశ్వసించండి, వినండి. మా ఎమ్మెల్యే గారు ఎక్కడ కానీ అన్యాయాలకు కానీ, దౌర్జన్యాలకు కానీ, అక్రమాలకు కానీ పాటుపడే వ్యక్తి కాదు. ఎందుకంటే పల్లెటూరి నైపుణ్యంలో పుట్టినటువంటి వ్యక్తి, ప్రజలు కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు సూచనలతో పరిపాలన సాగిస్తున్నటువంటి వ్యక్తి మన గురిజాల జగన్మోహన్ నాయుడు గారు. అభివృద్ధి అంటే గురిజాల జగన్మోహన్, సంక్షేమం అంటే గురిజాల జగన్మోహన్. జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు, జై జగన్మోహన్ నాయుడు. జై హింద్, జై జన్మభూమి.